సో దిస్ ఈజ్ ద శాంపుల్ ప్రోగ్రామ్. సో దీని మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ రాసుకుందాం. వాయిడ్ మెయిన్ ఇంట్ మ్యాట్రిక్స్ అనేది అరే నేమ్. సో ఇక్కడ కనిపిస్తున్న 2 స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఒకటి రోస్ కోసం ఒకటి కాలమ్స్ కోసం ఆల్రెడీ మనం అయితే ఎలిమెంట్స్ ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆర్ అని ఇచ్చేసుకుని ఫర్ లూప్ పెట్టేసుకున్నాం. ఇంట్ i = 0, i <2, i++. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ ఫర్ j = 0, j <3, j++. printf %d, మ్యాట్రిక్స్ ij. సో హియర్ printf /n అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి రోని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి ఉపయోగపడింది. ప్రోగ్రామ్ అనేది ట్రేస్ చేసి చూద్దాం. ఫస్ట్ i = 0 నుంచి స్టార్ట్ అయింది. సో i <2 కాదు, అది కండిషన్ చెక్ చేసిద్ది. నెక్స్ట్ j లూప్లోకి వచ్చింది. j = 0 చూసిద్ది. నెక్స్ట్ j <3 కాదా చెక్ చేసిద్ది. సో j 0 కాబట్టి సో 0 వాల్యూ అనేది ప్రింట్ చేసేది. సో 0 వాల్యూ అంటే 1 ప్రింట్ చేసిద్ది. సో నెక్స్ట్ j++ అయింది, j 1 అయింది. 1 <3 కాబట్టి మళ్ళీ లూప్ లోపలికి వచ్చి 1 ఎలిమెంట్ని ప్రింట్ చేసిద్ది. 01 ఎలిమెంట్ అంటే 2. సో నెక్స్ట్ మళ్ళీ j+ అయింది, j 2 అయింది. 2 <3 కాబట్టి 02. సో i అనేది 0నే ఉంటుంది, ఈ లూప్లోకి వెళ్ళదు. సో i అనేది 0నే ఉంటుంది కాబట్టి 02 యొక్క ఎలిమెంట్ 3. సో నెక్స్ట్ 3ని ప్రింట్ చేసింది. మళ్ళీ j++ అయింది, j 3 అయింది. 3 <3 కాదు కాబట్టి సో ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్కి వచ్చేసి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం స్టార్ట్ చేసేది. సో మళ్ళీ i ఇంక్రిమెంట్ అయింది. సో నెక్స్ట్ ఈ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత i ఇంక్రిమెంట్ అయింది, i++ అయింది, i 1 అయింది. సో మళ్ళీ i 1 నుంచి స్టార్ట్ అయ్యి j 0 నుంచి స్టార్ట్ అయ్యి అలా నెక్స్ట్ రోలో 4, 5, 6 కూడా ప్రింట్ అవుతాయి.